చెప్పారు. కానీ ఈ మహాబబులోనికి ఉన్నటువంటి సెక్యూర్ ఏంటో తెలుసా? సెక్యూరిటీ ఏంటో తెలుసా? ముందే చెప్పాం కదా మనం. గోడలు, చుట్టూ గోడలు, అంత ఎత్తైనటువంటి గోడలు మా బలము. అర్థమైందండి? ఇది మా బలం. మమ్మల్ని ఎవ్వడు ఇంతకీ అది నిర్మించే విధానం కూడా చెప్పాం కదా. అది నిర్మించే విధానం. ఇంతకీ ఆ పట్టణంలోకి ఒక నది ప్రవహిస్తుంది. ఏంటది? యూఫ్రటీస్ నది ఒకటి. ఎందుకంటే ఆ సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఆ యొక్క స్థలం యాజ్ టీజ్ అండి. మన యొక్క యెరూషలేము దేవాలయానికి, పట్టణానికి, దీనికి ఆయన రేపు నూతన యెరూషలేములో ఏ రీతిగా ఉండబోతుంది అనేటువంటిది ఇక్కడ బబులోనులో చూపించాడు అపవాది. అయితే ఇప్పుడు గోడ మీదే రాయబట్టడానికి కారణం ఏంటి? అది కదా. మళ్ళీ మీ కాన్సంట్రేషన్ అంతా ఎటో వెళ్ళిపోతే ఎలాగా? కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళకి భద్రత అదే, కాబట్టి ఆ భద్రతని దేవుడు తీసివేస్తున్నాడు. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప మర్మం. ఎందుకంటే అంత ఎడల్పైనటువంటిది, అంత పొడవైనటువంటిది, అంత బలమైనటువంటి వాటినే ఏమంటాడు? కూల్చివేస్తాను. ఇందాక మనం ఇర్మియా ప్రవక్త ద్వారా చదివాం, యెషయా ప్రవక్త ద్వారా చదివాం మనం. వారు తెలియపరిచినటువంటి ప్రవచనాలు మనం ముందుగానే ఎరిగి ఉన్నాం కాబట్టి అక్కడ ఆయన ఈ రీతిగా మనకి తెలియపరచడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు 8వ వచనం చూద్దామండి. ఏమంటాడు? 7 కూడా చదవండి. అయితే 7 కూడా. ఎవరండి రాజు? ఎవరు? బెల్షాజరు. అంతకుముందు నెబుకద్నెజరు ఎన్నిసార్లు చేశాడు ఆ పని? చేసినప్పుడు ఏమైంది? వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? అది ఎవరినో పిలుస్తున్నాడు కదా ఈయన. ఇప్పుడు మళ్ళీ బెల్షాజరు ఎవరినో పిలుస్తున్నాడు కదా. అదే ముందు కూడా పిలిచారు. ఎవరు? నెబుకద్నెజరు. మరి ఏం చెప్పారు వాళ్ళు? మళ్ళీ ఎందుకు మరి పిలుస్తున్నాడు ఈయన? ఇది కదా ఇక్కడ ఎంత అంటే విచక్షణ కోల్పోవటం అనేటువంటిది ఇక్కడ మనం. ఇంకొకటి చెప్పాను మీకు నేను, ప్రాంతీయ తత్వం. అదే కదా. పర్వాలేదు, ఎక్స్క్యూజులు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. నేను ఒకదాని తర్వాత వస్తున్నది. అంటే ఆయన అప్పటికప్పుడే పెద్దోడు అయిపోయాడా? ఏమో, అప్పుడే పుట్టి పెద్దోడు అయిపోయి ఉండొచ్చు. కదా. ఒక విషయం చెప్పనండి, ఆయన చూశాడో లేదో, ఆయన విన్నాడో లేదో ఇవి కాదు మనకెప్పుడు కూడా చరిత్ర అండి. అది చరిత్ర చెప్పబడుతుంది. అదే అందుకే చదువుకోవాలి. చదవటం నేర్చుకోండి. మొదలు పెడదాం మనందరం కూడా. ఎప్పుడు కూడా ఇది గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎన్నో సాకుల కంటే కూడా మనకు మనంగా దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయటం చాలా అవసరం. ఓకే, ఇక్కడ ఆయన మళ్ళీ వారినే పిలిపించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. సరే, వారు వచ్చారు. వారు వచ్చి ఏం చేశారమ్మా? చదవండి. ఏలును రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటకైనను దాని భావము తెలియజెప్పుటకైనను వారి వల్ల కాకపోయాను. మళ్ళీ ఇదే ఆయనకి ఎదురైంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అప్పుడు జరిగింది. ఆయన ఇంక ఎలా ఉన్నాడో తెలుసు ఇప్పుడు? భయాక్రాంతుడై 9వ వచనం. ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడంటే అది విన్నప్పుడు ఆ వ్రాత గురించి ఎవరు కూడా మేమేం చేయలేమని చెప్పినప్పుడు ఈయనలో మత్తులో ఉన్నా కూడా ఇతని పరిస్థితి ఎలాగుందంటే అక్కడ మొత్తం జలుబంతా వదిలిపోయిందని ఒక మాట అంటారు, గుర్తుందా? ఆ జలుబు వదిలిస్తాడు అనమాట. ఇది ఎప్పుడు వరకు మనం దీన్ని ఈ సాకులు చెప్పుకుంటూ వెళ్తే ఒకేసారి కంప్లీట్గా అప్పుడు ఇంకా నోటంట మాట కూడా రాదు ఎక్స్క్యూజ్ చెప్పుకోవడానికి మనకి. ప్రియ సహోదరి సహోదరులారా, పదే 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 మనకి దేవుడు హెచ్చరిక ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నీ స్థితిని మార్చుకో, నీ పూర్వపు స్థితిని మార్చుకో. ఎందుకంటే మళ్ళీ దానికే వెళ్ళొద్దు.
ఒక నూతనమైనటువంటి జీవితాన్ని నీవు జీవించడానికి సిద్ధపడు అని దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు, నాకు బయలుపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏ రీతిగా ఉన్నాం ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. 10వ వచనం అమ్మ. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను ఒక్క నిమిషం అక్కడ ఆగుదామండి, ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. ఈవిడ ఎందుకు వెళ్ళలేదు? ఈవిడ కూడా రాణియే కదా అమ్మా, వినాలి ఇక్కడ. ఈయన ఎందుకు వెళ్ళలేదు? ఈవిడ ఎందుకు వెళ్ళలేదు? పెద్దవాళ్ళందరూ ఆగిపోయారు, చిన్నవాళ్ళందరూ వెళ్ళారండి. వాళ్ళు నేర్చుకోలేదు, తెలుసుకోలేదు కాబట్టి. అమ్మా ఆగిందంటారా రహస్యం చెప్పడానికి? కాదండి, ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆమె నెబుకద్నెజరు యొక్క భార్య. అర్థమైందండి? అందుకే చెప్పేదేనండి ఇక్కడ. అందుకే ఇక్కడ జరిగేది ఏంటో తెలుసా? ఒక్కసారి మారు మనసు అనేటువంటిది పొందిన తర్వాత మళ్ళీ ఆ పాపపు స్థితికి వెళ్ళకూడదు. మనమైనది మారు మనసు ఎప్పుడు పొందుతున్నాం మనం? తెలుసుకొని మళ్ళీ అదే ప్రశ్న, మళ్ళీ అదే పని అంటే ఇంకా నువ్వు వెనకపోతున్నట్టే కదా. ఇందులో ఏముంది మనకి? ఈమె వయసులో పెద్దదైంది, మంచిదే. వయసులో పెద్దదైతే వయసులో పెద్దవాళ్ళు అయిన వాళ్ళందరూ అదే పరిస్థితిలో ఉన్నారా? పాతదే అలాగే. ఎందుకంటే అయ్యో ఈ అనుభవం వచ్చింది నాకు నా జీవితంలో అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నాం? కారణం ఏంటంటే అది కాదు, నీ పూర్ణ హృదయంతో నీలో మార్పు అనేటువంటిది రావాలి. ఆ మార్పు వచ్చింది కాబట్టి వారు కొడుకులు చేసినా, మనవళ్ళు చేసినా, లేకపోతే మనం ముది మనవళ్ళు చేసినా, ఎవరు చేసినా కూడా అది తప్పు అయితే తప్పు అని చెప్పి వెళ్ళకోకుండా ఆగిపోతాం. వినకపోతే మీరు మాత్రం, నేను మాత్రం ఏం చేస్తాం? ఆమె కూడా చెప్పుండొచ్చేమో ఇది చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు అని. కానీ చేస్తున్న వినలేదు. కానీ ఏం చేస్తుంది? నేను వెళ్ళను, అంతేనా? మీరు ఏమైనా పడండి, నేను అందులో ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్పానండి, 2 యొక్క నావలు వెళుతున్నాయి, మనకు తెలీదు, మంచిదే అనుకుని ఎక్కేసాం. ఆ తీరా చూస్తే అందులో రంధ్రం ఉంది. మన అందులో కెనాల్లో వెళ్తున్నప్పుడు దాని నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. నీళ్ళు వచ్చి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అందులోనే కూర్చున్నప్పుడు ఇంకొక నావ మన పక్కనే కనపడుతున్నప్పుడు నేను మునిగిపోయినా, ఇందులో చచ్చిపోయినా ఇందులోనే ఉంటాను, నేను రాను నీ నావలోకి అంటావా? లేకపోతే ఎందుకంటే నువ్వు మొదట ఎక్కావు కదా, చివరి వరకు అందులోనే ఉంటావా? అది పగిలిపోయే నావలాగుంది, మునిగిపోయే నావలాగుంది. అది నీకు ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? సేఫెస్ట్లోకి రావాలి, మారాలి. ఇది కదా నువ్వు నేర్చుకోవాల్సింది. వినప్పుడు దాన్ని మనం ఏం చేయగలం? ఇది ఆమె వన్స్ చేంజ్ అయిన తర్వాత నువ్వేమైనా పో, నాకు అనవసరం, నేను మాత్రం దిగేసి ఇది మునిగిపోతుంది, ఇది పగిలిపోయేలా ఉంది, ఇది కష్టమైనటువంటి పరిస్థితి, ఇది పాపమైనటువంటి పరిస్థితి, నేను రాను అనుకుని పక్కకి తొలగిన వారుగా ఉంటాం. అది చేయాల్సినటువంటి పని. కాబట్టి ఇక్కడ ఈమె రాజుగారి యొక్క ఎవరండి? ఈవిడి నాయనమ్మ. ఈమె అంటే సువార్త ఎంత బలమైనటువంటిదో ఇక్కడ మనకు అర్థమవుతుంది. దీనిని బట్టే ఆమె ఏమన్నా తెలుసా? 11వ వచనం త్వరగా చదవాలమ్మా. దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కొనగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గల వారికి కల్దీలకును జ్యోతిష్యులకు పైన అధిపతిగా అతను నియమించాను. అతన్ని తీసుకునించురా, అతను పిలిపించు. ఎందుకంటే ఆయన గురించి తెలుసు, ఆయన పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ గలవాడు, ఆయన పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ గలవాడు. కాబట్టి నీ రాజ్యంలో ఆయన ఉన్నాడు, ఆయన పిలిపించు అని పిలిపించినప్పుడు ఆయన ఇక్కడ, ఎందుకంటే దానియేలు దేవుని యొక్క ఆత్మ గలవాడని అక్కడ విశ్వసించడానికి చాలా ఎన్నో మనం చూసాం. శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడని మన 12వ వచనంలో ఉంది. ఇక్కడ ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కలలు తెలియజేయుటకు, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడిన గనుక ఆ రాజు అతనికి బెల్తషాజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. ఇది ఆమె చెప్పినటువంటి మాట. ఎందుకు చెప్పిందంటే
ఇదిగో ఇలాంటి మర్మాలు నీ యొక్క ఆ, తాతయ్యకు కూడా తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడు కనుక నీవు ఆయన మాత్రమే పిలిపించని చెప్పేసి పిలిపించి ఆయన ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియ సహోదరి సహోదరులరా ఒక కంటిన్యూషన్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఎందుకంటే సమయం చాలా అవుతుంది కనుక 25 వచనాన్ని చదివి మనము 24 కూడా చదువు. 24 24 ఆ, ఆ, ఉమ్, ఉమ్. మేనే మేనే టేకెల్ ఉఫాసిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాను. ఏంటండి ఆయన ఒక మాట, ఆ 3 పదాలు కూడా చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉన్నటువంటిదిగా మనం చూస్తున్నాం. నీ ప్రభుత్వం లెక్క ఏంటి? ఆయన రాజు కాబట్టి ప్రభుత్వం లెక్క. అదే నువ్వు నేనైతే నవ్వుతారు ఎందుకండి? చెప్పండి, పర్లేదమ్మా. ఆయన రాజు కాబట్టి ప్రభుత్వం లెక్క అన్నాడు. నువ్వు నేనైతే అంటున్నాను నేను. లెక్క అప్పగించాలా వద్దా? లెక్క అప్పగించాలి. అప్పగించినప్పుడు ఏముంటుందంట? నువ్వు తూకంలో తూకంలో ఎక్కువ కనపడ్డావా తక్కువ కనపడ్డావా ఎలా తెలుస్తుంది? బరువు ఏమైనా వేసుకోవాలి వెనక? ఎలా కనపడుద్ది? ఏంటా బరువు? నీ క్రియలు. నీ క్రియలను బట్టి నువ్వు దేవునికి యోగ్యమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉన్నావా, అది మాత్రమే అక్కడ లెక్కలోకి వస్తుంది. దానిని బట్టే మన యొక్క కొలత అనేటువంటిది కొలవబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదే టేకెల్ అనగా తూచినటువంటి. నువ్వు తక్కువగా కనబడుతీవి, ఎందుకంటే నువ్వు నీ ఎలా ఉందంటే నీ లెక్క చూస్తున్నాను. మెనే అనగా నీ లెక్క చూస్తున్నాను. టెకెల్ అనగా తాచులో తూచగా నువ్వు తక్కువగా కనబడుతున్నావు. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి తీయబడి. ఇది ఎప్పుడు చెప్పాడండి? ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పాడు? మనం ఇందాక చదివాం యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా. అది మాదీయులకు అప్పగించబడుతుంది అనేటువంటిది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా విశ్వాసముతో మనం నడుస్తున్నప్పుడు మనం ఆయన మాటకు లోబడి జీవించేటువంటి వారుగా ఉండటమే మనకి శ్రేష్టమైనటువంటిది. ఒక మాట తెలుసా? ఇర్మియా ప్రవక్తే చెప్పిన మాట. 2వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, 2వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయారు. ఎలా ఉందో తెలుసా? పితరులు, మీ పితరులందరూ కూడా ఇలాంటి స్థితి చేశారు. ఎందుకో తెలుసా? ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైనటువంటి దానిని అనుసరించారు, తాము వ్యర్థులమగునట్లుగా నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయారు. నీకు తెలుసా నువ్వు చేస్తున్నటువంటిది మంచిదో చెడుదో నువ్వు గమనించాల్సినటువంటి అవసరం ఉందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. బబులోను జయించడం అసంభవమని వాళ్ళు తలంచారు, ఆ చుట్టూ ప్రాకారాలు కట్టుకోవటం వలన. దీన్ని ఎవరు కూడా జయించలేరు అనుకున్నారు. కానీ అక్కడ ఆయన చేసిన పని ఏంటో తెలుసా? కోరేసు చేసిన పని ఏంటో తెలుసా? కొన్ని సంవత్సరాల నుండే అందులోకి ఎలా వెళ్ళాలో ఆ రూట్ వేస్తున్నాడట. కొన్ని సంవత్సరాలకు ముందు నుంచే అందులోకి ప్రవేశించడానికి అక్కడ ప్రవహిస్తున్నటువంటిది ఏంటది? ఇందా చెప్పాను, యూఫ్రటీస్ నది. ఆ నదీ ప్రవాహాన్ని ఏం చేశాడు తెలుసా? పక్కకు తప్పించాడు. అది జరిగింది. ఆ రూట్ని సెపరేట్ వేరే రూట్కి మళ్ళించాడు. అప్పుడు ఏమైపోద్ది? అదంతా ఆరిన నేల అయిపోయింది. అయితే ఇంకొక విషయం ఏంటి చెప్పనా? ఆ పట్టణంలో ఉన్నటువంటి వీధులు ఎన్ని చెప్పాము? గత 4-5 రోజుల నుంచి అటెండ్ అవుతున్న వాళ్ళకి తెలుసు. 50 వీధులు, గుమ్మాలు 150 రాసుకున్నారు. ఇప్పుడు బుక్కులు తిరిగేస్తే కన్నా 50 వీధులును 150 గుమ్మాలు. అక్కడ ఎలా ఉండేదంట కాపలా? అది మంచిమే. 24/7 24 గంటలు కూడా అక్కడ కాపలా ఉండేటువంటి వారు. 50 వీధులండి. రాజవీధులు 50, వాటికము గుమ్మాలు ఎన్నంటే 150, 150 గుమ్మాలు. అవి అక్కడ కాపలా 24 గంటలు ఉండేదండి, 24/7. కానీ మరి ఇప్పుడు జరిగింది ఏంటి? రాజుగారు, ఉపపత్నులు, రాణులు అందరూ సంబరంతో
అక్కడ ఎగిరి గొంతలేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు? ఒక్కడు కూడా లేడంట అక్కడ కాపలాదారులు. మరి వీళ్ళేం చేయాలి? వాళ్ళు సంబరంలో ఉంటే వీళ్ళేం చేయాలి? వీళ్ళు కాపలాగా వస్తుంది. వీళ్ళు కూడా అందులో వాళ్ళు రెండు బాటిల్స్ పట్టుకుంటే, ఇప్పుడు తండ్రి 2 బాటిల్ పట్టుకుంటే పిల్లాడు ఒకటన్నా పట్టుకుంటాడా? అదే జరుగుతుంది. అదే అధికారము అక్కడ సంబరంలో ఉంటే పని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేస్తున్న పని అదే. ఈజీ అయిపోయిందండి ఆక్రమించడానికి. మాది పార్షికులకు అది చాలా ఎప్పుడు అవకాశం దొరుకుతుందంటే దేవుడు ముందుగానే చెప్పాడు. నువ్వు ఆయన మాటకు విరుద్ధంగా జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ పర్యవసనం అనుభవించాల్సిందే. 30వ అధ్యాయం 30వ వచనం అండి. 5వ అధ్యాయం 30వ వచనం. హతుడాయను వాడై సింహాసనమునెక్కెను. ఆ రాత్రే మాదీయుడైనటువంటి ఆ యొక్క దర్యావేషు 62 సంవత్సరాల వయసు గలవాడై అప్పుడు సింహాసనాన్ని బబులోను సామ్రాజ్యం ఏమైంది? పతనమైపోయింది. ప్రియ సహోదరి, అది అప్పుడు చెప్పిన మాట కాదండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ముందుగానే చెప్పాడు ఆయన ఏం చేస్తానన్నటువంటిది. త్వరగా కొన్ని మాటలు ఏమైనా రాసుకోగలిగితే రాసుకోండి, లేదంటే యెషయా 45వ అధ్యాయం పక్కనే ఉంది, మనం చూసి ముగించేద్దామండి. యెషయా 20 ముందు 45వ అధ్యాయం 1వ వచనం. త్వరగా 45:1. అతని పక్షమున జనములు జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన ఎవరికి చెప్పాడంటండి? కోరేషు గురించి సెలవిచ్చాడు. ఆయనకు ముందే చెప్పింది. యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. కోరేషుకి చెప్పాడు, ఇదిగో నీవు ద్వారాలు ఎలాగుంటాయి? తెరిచే ఉంటాయి, నీకు ఏది అడ్డే లేదు. 44వ అధ్యాయము 44 48వ వచనం. 28 అండి. 28. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడుదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఎవరి పరిపాలన సమయంలో యెరూషలేం మళ్ళీ నిర్మించబడ్డది, పునాది వేయబడ్డది? కోరేషు. ఇది ఎప్పుడు చెప్తున్నాడు? యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. వీటన్నిటినీ నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా ఏ రీతిగా ఉన్నాయి. ఇంకొక మాట ఇదే 45వ అధ్యాయం యెషయాలోనే. యెషయా 45వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట ఏంటో తెలుసా? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదును, ఎత్తడి తలుపులను పగలగొట్టుదును, ఇనుప గడియలను విడగొట్టుదును. అది ఆ 150 ద్వారాలు కూడా దేంతో ఉన్నాయి? ఇత్తడి ద్వారాలండి అవన్నీ. ఆయన ముందుగా ఈ మాటలు స్పష్టంగా చెప్పినటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, బబులోనికున్న గతి ఏంటో తెలుసా? బబులోనికున్న గతి ఇర్మియా తర్వాత బుక్లోనే ఉంది. 51వ అధ్యాయము 9వ వచనం. 51:9. మనము బబులోనులోను స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు. దాన్ని విడిచిపెట్టుడి, మన దేశములకు వెళ్ళుదము రండి. దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది, అది మేఘములంతా ఉన్నతముగా ఎక్కుచున్నది. అది ఆయన ఏమంటాడు తెలుసా? దాన్ని స్వస్థపరచడం మీన్స్ దాన్ని సరిచేయటానికి అనేక మార్లు నేను ప్రయత్నిస్తున్నాం, కానీ అది స్వస్థత నొందలేదు. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పను విన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చెప్తారు? ఎన్నిసార్లు చెప్పినా నా రూట్ నాదే అనుకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి విడిచి వెళ్ళిపోదాం రండి, దాన్ని విడిచి. దాని శిక్ష అది పొందుకుంటుంది. కాబట్టి దాని శిక్ష ఎలా ఉంటుంది అంటాడు? ఆకాశమంతా భారమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ బిడలుగా జనాంగముగా మనందరం కూడా విశ్వాసముతో ఆయన్ని అనుకరిస్తూ ఆయన యందు భయభక్తులతో మనం ముందుకు కొనసాగుదాం. కనుక ఆ రీతిగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. నేను వెళ్ళే మార్గం నా యేసుకే తెలియదు.
పనిచేస్తుంది. అది. మరి మన యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించడానికి కలిసి మనమందరం నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలుసుననేటువంటి పాటను పాడుకుందామండి. మన కీర్తన పుస్తకంలో నుంచి 317 పాట అండి. మరి ఆ సమయంలో సంఘం అంతా కూడా నిలబడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయే బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయే కడకు బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువాగా నాదరిని నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. అదే రీతిగా అందరూ కూడా తల ఉంచినట్లయితే మన మధ్య ఉన్నటువంటి విశ్వాసులు రేజన్ గారు మనల్ని ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మనకు అనేక మార్లు హెచ్చరిస్తుంది. నీ స్థితి నీ గతి ఏమైనదో, మన యొక్క స్థితి గతి ఏమైనదో అని ఎవరికి వారముగా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకొని దేవునికి యోగ్యమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా జీవించడానికి సిద్ధపడదాం. ఈ యొక్క ముగింపు ప్రార్థనలో అట్టి నిర్ణయంతో మనం ముందుకెళ్ళులాగన దేవుడు మనకి సహాయం చేయునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడా, భూమిని ఆకాశములను సమస్తమును సృష్టించినటువంటి దేవ, వందనాలు ప్రభువా, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ దినమందు, విశ్రాంతి దినమందు ప్రభువా, మరి మీ సన్నిధిలో కూడుకొని తండ్రి మిమ్మల్ని స్తుతించి గణపరుచుకునే బాధ్యతను మాకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవా స్తోత్రములు. ఈ గడిచిన 6 దినములు మమ్మల్ని ఏ విధముగా కాపాడి ఉన్నారో మీ రెక్కల చాటున మీ కృపచేతను ప్రభా, అదే విధముగా మరలా వచ్చే విశ్రాంతి దినం వరకు తండ్రి మీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. మరి ఎవరైతే మీ సన్నిధికి రాలేకపోయి ఉన్నారో, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మరి మీకు తెలుసునైనా, వారికి ఆ యొక్క ఆటంకములను తీసివేసి వచ్చే సబ్బాతు దినమైన ప్రభా మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని స్తుతించుకునే బాధ్యతను మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా, మరి ఉన్నటువంటి వాక్యాన్ని ప్రభా
మా చెవిలో వినికిడిగా ఉన్నటువంటి ఈ వాక్యాన్ని తండ్రి అయా మీ సేవకుడు ద్వారా ప్రభా మాకు తెలియజేయబడినటువంటి అనేక మర్మాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయా మరి వినేవారిగా కాకుండా తండ్రి, విడిచిపెట్టేవారిగా కాకుండా తండ్రి, దానిని హృదయంలో తలపోచుకొని భద్రపరుచుకొని తండ్రి, అయా మరి మా యొక్క పాపపు జీవితాన్ని తండ్రి, మీకు వ్యతిరేకముగా ఉన్నటువంటి మా జీవితంలో ప్రభా వాటిని విడిచిపెట్టి తండ్రి, వాక్యము పదే పదే హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ తండ్రి, మా జీవితాలను మేము మార్చుకోండి ప్రభా, ఆ యొక్క అగాధమును అంధకార జీవితమును ప్రభా, ఆ కఠినమైనటువంటి హృదయాన్ని ప్రభ మీరు ముట్టుకొని తండ్రి, ఆ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి భయభక్తులను కలిగి ప్రభ అయా మీరు రెండవ రాకడకు ప్రభ సమీపంలో ఉన్నారని వాక్యాలు సెలవిస్తూ ఉంటే తండ్రి, ఇంకను మేము ఈ లోకానుసారమైనటువంటి జీవితములతో ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏ విధంగా జీవించాలని ఆలోచిస్తూ ఉన్నాం తండ్రి. అయా మా ఆలోచన సరిచే తండ్రి, మా హృదయాలను మీ ఎదుట సరిచే తండ్రి, తద్వారా మీకు అంగీకారమైనటువంటి జీవితం మేము జీవించలాగిన సహాయంను దయచే తండ్రి. అయా మరి ఆ యొక్క దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ రాజుల బెల్షాజరు వాళ్ళందరూ కూడా ప్రభ గతంలో నాయన మీరు ఇచ్చినటువంటి ఆయా తీర్పును చూసినప్పటికీ ప్రభ వారు మందిలో ప్రభ గుడ్డితనంతో నాయన అదే విధమైనటువంటి జీవితాన్ని కొనసాగించిన ఆయన మీరు వేసే శిక్షకు ప్రభ నాయన వారు నాయన దానికి ప్రభ బలైపోయి ఉన్నారు. మా యొక్క జీవితాలు అలా కాకుండా తండ్రి, వాక్యం సెలవిస్తున్నప్పుడు ప్రభ మా జీవితాలను మా నడవడికను మేము సరి చేసుకునేలాగిన సహాయంను దయచే తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మను ప్రభ ఆనాడు దానియేలు గారికి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను ప్రభ మాకును అనుగ్రహించి తండ్రి, తద్వారా మీకు అంగీకారమైనటువంటి జీవితంను జీవించుటకు ప్రభ మేముంటకు సహాయంను దయచే తండ్రి. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో ప్రభ, ఎవరైతే ప్రభ నాయన ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా వాక్యాన్ని చూస్తూ ఉన్నారు ప్రభ, అటు వారందరికీ ప్రభ ఆలోచన గ్రహించండి. ఏమిటి నేను జీవిస్తున్న జీవితం ఏమిటి అనేటువంటి ఆలోచన మాకు కలిగించి తద్వారా మీకు వ్యతిరేకమైనటువంటి ప్రభ మార్గమును తెలిసి ప్రభ మీకు అంగీకారమైనటువంటి మార్గంలో మేము వెళ్ళటకు సహాయంను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా మరి ఈ సమయంలో ప్రభ మరి మీ వాక్యాన్ని చెప్పినటువంటి పాస్టర్ గారిని ప్రభ బహుగా ఆశీర్వదించండి ప్రభ. గత కొద్ది దినములుగా ప్రభ అయ్యా మరి దానియేలు గారు ప్రభ ప్రకటన గ్రంథంలోనే చెప్పుచుండగా తండ్రి, ఎక్కడెక్కడో దూర ప్రాంతంలో ఉండి వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభ నాయన మీ యొక్క ఆశీర్వాదములను దయచే తండ్రి, ఆయా జ్ఞానమును దయచే తండ్రి, బుద్ధిని దయచే తండ్రి, మీకు లోబడే తత్వమును ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభ. ఈ సమయంలో సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డలకు కావలసినటువంటి బలమును ఆరోగ్యమును ప్రభ ఈ యొక్క చలికాలంలో వచ్చే ఇబ్బందుల బిడ్డలకు రాకుండా మీ కాపుదలను అనుగ్రహించండి. యవనస్తులు ఉన్నారు ప్రభ, అయా వారి చదువుతున్నటువంటి కాలేజీలు కానీ స్థలాల్లో ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో ప్రభ అయా తొట్టిల్లిపోకుండా ఉండేలాగా మీ కాపుదలను వారికి అనుగ్రహించండి. అయా మరి ఈరోజు అశోక్ బ్రదర్ చెప్పి ఉన్నారు, అయా ఎంతోమంది ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఆయన సత్యం తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు, వారి సన్నిధిలో రాలేకపోతున్నారు ప్రభు, వారి కొరకు ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోమన్నారు తండ్రి. అయ్యా ఈ సమయంలో ఆ విషయాన్ని మీ సన్నిధిలో పెట్టుచున్నాం ప్రభ. అయ్యా సత్యం ఎరిగినటువంటి వారందరినీ ప్రభ ఈ యొక్క సత్యం ఆరాధించే సంఘమునకు నడిపించమని అడుగుచున్నాం ప్రభ. సహాయం దయచేయండి. సంఘంలో ప్రభ పెద్దలు ఉన్నారు, అయ్యా మరి వృద్ధాప్యంలో వచ్చేటువంటి బలహీనతలకు లోబడకుండా తండ్రి వారికి మీ కాపుదలను సంరక్షణ దాయిచ్యమని అడుగుచున్నాం ప్రభ. అయ్యా మరి ఇంకేదైనా విషయాలు మీ సన్నిధికి తేవటం మర్చిపోతే వాటిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభ. అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి. ప్రత్యేకంగా పాస్టర్ గారిని వారు చేస్తున్న పరిచర్యను మీరు ఆశీర్వదించండి ప్రభ. దూరంలో ఉన్న పాస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తనకిచ్చినటువంటి బిడ్డలను ప్రభ వారిని మీరు ఆశీర్వదించి దీవించమని అడుగుచున్నాం ప్రభ. మరి ఈ సంఘమును ప్రభ బహుగా ఆశీర్వదించి వర్ధిల్లలాగిన ప్రభ ఉండేటకు ఈ యొక్క ప్రాంతంలో ఒక నాయన వెలుగుగా ఉండేలాగిన సహాయంను దయచేయమని ప్రభ. ఈ సమయంలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన మీ సన్నిధిలో చేరుటకు సహాయంను దయచేయమని. అయ్యా ఇంకేదైనా విషయాలు మీ సన్నిధిలో తేవటం మర్చిపోతే వాటిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా ఆరాధన ముగించుకొని మేము తిరిగి మా గృహాలకు వెళ్ళుచుండగా తండ్రి మీ కాపుదలు మీ సంరక్షణ మాకు దయచే తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని ప్రభ మా యొక్క దైనందిన జీవితంలో
పడిపోయి మర్చిపోకుండా ప్రభ అనుక్షణము దానిని జ్ఞాపకముండులాగా నా జ్ఞాపకమును దయచేసి తద్వారా ప్రభ మీకు అంగీకారమైన జీవితాన్ని జీవించలాగిన సహాయంను దయచేయమని మరలా వచ్చే విశ్రాంతి దినం వరకు మీ కాపుదల మీ సంరక్షణ మధ్యలో మమ్మల్ని అందరినీ ఉంచమని ఈ యొక్క చిన్న ప్రార్థన విన్నపాలు మీ సన్నిధిలో చేర్చుకోమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి, మా రుణస్తులను క్షమించి ప్రకారం మా రుణములను మీరు క్షమించండి, మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డపై వారి యొక్క కుటుంబాలపై ఆ రీతిగానే ఆయా ప్రాంతాల్లో ఆయన స్తుతిస్తున్న బిడ్డలపై మరి ముఖ్యంగా అనారోగ్యంతో బలహీనతలతో బాధపడుచు ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వశ